వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అనకాపల్లిలో అండర్ బ్రిడ్జ్ లో లారీ వ్యాపకం చేసింది. సేఫ్టీ రాడ్లన్నీ గుద్దీయడం జరిగింది. గతంలో కూడా ఒకసారి జరిగింది. ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి అదే విధంగా రైల్వే బోర్డు చైర్మన్ గా స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సీఎం రమేష్ అండ తీసుకుని ఈ రోజు క్వారీ లారీలు గానీ క్వారీ యజమానులు గానీ ఈ రోజు చాలా బేభత్సం చేస్తా ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని అడ్డే పడవడానికి దాంతో ఈ రోజు చాలా బేభత్సంగా లారీలు ఓవర్లోడ్ ఏదైతే అది 30 టన్నులు 40 టన్నులు కూడా ఈ రోజు లారీలు వేసుకొని ఈ రోజు రైల్వే ట్రాక్ గుద్దుతుంది. ఈ రోజు అది ఆ సేఫ్టీ రాడ్ పోయినట్టయితే ఈ రోజు మార్నింగ్ అటు ఇటు ట్రైన్లు వస్తాయి. ఆ ట్రైన్ తగిలినట్టయితే ఉన్న వందలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు రెవెన్యూ కానీ పోలీసు కానీ అదే విధంగా మైనింగ్ అధికారులు కానీ వెంటనే చర్యలు చేపట్టి ఇటువంటి ఆగడాలని నిలుపుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి మనం అనకాపల్లిలో అండర్ బ్రిడ్జి విజయరామరాజు గారి దగ్గర ఉన్న అండర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఈ రోజు తెల్లవారు 5:05 ఒక క్వారీ లారీ భయంకర సృష్టించింది. హెవీ లోడ్ వేసుకుని వెళ్లి రైల్వేకి వేసినటువంటి కట్టర్లన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసేసింది. రైల్వే సిబ్బంది ఉటాబుట్టిని వచ్చారు. రైల్వే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా క్రైమ్ ద్వారా తొలగించారు. అయితే లక్కీ ఏంటంటే ట్రాక్ కంటూ తగలపోవడం వల్ల ఎటువంటి రైలుకి ఇబ్బంది లేకుండా జరిగింది. కానీ క్వారీ లారీలు వెనకాతలు మాత్రం రాజకీయ నాయకులు ఒత్తిడి ధైర్యం ఎక్కువగా ఉంది. ఇది చాలా తప్పు. రాజకీయ నాయకులారా, మీరు ప్రాణాలకి హాని కలిగే విధంగా వ్యాపారం చేయడంలో తప్పు లేదు. కానీ ఇది చాలా ఘోరాతి ఘోరం. వేలాది లక్షలాది మంది రైలు ట్రాక్ అంటే మాటలు కాదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దీనిపైన ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఒక లారీ ఇలాంటి ప్రమాదానికి గురైతే 10 లక్షలు జరిమానా వేయాలి. అరే లారీ డ్రైవర్ కూడా 2, 3, 5 సంవత్సరాల వరకు జైలు కూడా విధించాలి. ఓ భయం అనేది లేకుండా పోయింది. అనకాపల్లిలో చాలా ఘోరంగా లారీలు జట్ విమానాల్లో పరిగెడుతున్నాయి. రాత్రి సమయాల్లో చాలా భయంకరంగా ఉంది. చాలా ప్రయాణాలు చాలా ఘోరంగా ఉన్నాయి. సీసీ కెమెరాలు డెఫినెట్ గా పెట్టాలి. సీసీ కెమెరా రైల్వే ట్రాక్ వాళ్ళు పెట్టలేదు. అంతేకాదు గుండాల దగ్గర అడ్డంగా ఇలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే లారీలు ఏమైనా వచ్చినా అక్కడే ఉండిపోతాయి కాబట్టి ఇక్కడ దాకా రావు. కాబట్టి తక్షణమే అటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఇది నిరంతరం అయిపోయింది. ఈ నెలలో 2 యాక్సిడెంట్లు 3 యాక్సిడెంట్లు జరుగుతుందంటే ఏం చేయాలి, ఎలా చేయాలని అర్థం కాలేదు. వాళ్ళకేమో రాత్రి లోడ్లు ఇన్ని లోడ్లు వేయాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల వీళ్ళు వేగంగా లోడ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల తీరని ఈ అనకాపల్లి ప్రజలకు తీరని ఇబ్బంది కలుగుతుంది. ఓ పెద్ద బండరాయిని కూడా పడేశారు. మొత్తం అంతా ఈ ఏరియా అంతా కూడా పాడు చేశారు. క్వారీ లారీలపైన తక్షణమే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు అన్ని రాజకీయ పార్టీలతో మీరు సమావేశం ఏర్పాటు చేస్తే దీనికి పరిష్కారం జరుగుతుంది. ఓన్లీ అధికార పార్టీతో మీరు సమావేశం ఏర్పాటు చేస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పి మేము సభాముఖంగా ఈ ద్వారా తెలియజేస్తున్నాము. తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో ఇలాంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా ఉండాలని ఏం చేయాలో పరిష్కారం మా దగ్గర ఉన్నాయి. మేము చెప్తాము. మమ్మల్ని అధికారులు కోరుతూ ఇది ఇంకొకసారి జరగకుండా చూస్తారని కోరుతున్నాం. నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.